ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, గత క్లాస్ లో మనము కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అంటే ప్రియులారా, ఈ దినము మరి కొన్ని విషయాలు ఈ దినాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం గత క్లాస్ లో మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధర్మశాస్త్రము అనగానేమి, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎన్ని నిబంధనలు ఉన్నాయి అనే విషయాలు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రధానముగా ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఏ నిబంధన ఎవరి ద్వారా అనుగ్రహించబడినది అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఈ దినము మరికొన్ని విషయాలు మనం ఈ దినాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న 2 నిబంధనలలో మొదటిదైన పాత నిబంధన లేదా మోసే ధర్మశాస్త్రమును గూర్చి పరిశీలన చేద్దాం. ప్రియులారా, ఈ దినాన మనము బైబిల్ గ్రంథంలో ఉన్న 2 నిబంధనలలో మొదటిదైన పాత నిబంధన లేదా మోసే ధర్మశాస్త్రమును గూర్చి మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, ధర్మశాస్త్రము అంటే ఏమిటి, ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ధర్మశాస్త్రం అంటే ఒక కాలంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని జనాంగముగా ఉన్నారు. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు తన ఉద్దేశమును అనుసరించి జీవించుటకు అవసరమైన చట్టమును లేదా ధర్మశాస్త్రమును తన సేవకుడైన మోషే ద్వారా తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహించెను. ఇది ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రంలో ఏముంటాయని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ధర్మశాస్త్రంలో శాసనములు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, న్యాయ విధులు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. ప్రియులారా, ధర్మ విధులు ఉంటాయి. ఈ యొక్క 5 కూడా ధర్మశాస్త్రంలో ఇమిడి ఉంటాయి. ప్రియులారా, అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, మరి దేవుడు తన చిత్త ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలన్న ఉద్దేశముతో మరి దేవుడు వారికి మరి కొన్ని న్యాయ విధులు, శాసనములు, కట్టడలు, ఆజ్ఞలు, విధులను తన సేవకుడైనటువంటి మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం మొదటి నిబంధన కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ప్రియుల, ధర్మశాస్త్రం గురించి, మరి దేవుడు ధర్మశాస్త్రమును ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చారు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ శాసనములు గాని, కట్టడలు గాని, మరి ఆజ్ఞలు గాని, న్యాయ విధులు గాని, ధర్మ విధులు గాని దేవుడు తన సేవకుడైన మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు అనే దాని గురించి మనము బైబిల్ గ్రంథం నుంచి కొన్ని రెఫరెన్స్ మనం పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగుదాం. ప్రియుల, ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఏ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ప్రియులారా, దేవుడు ధర్మశాస్త్రమును ఇశ్రాయేలులకు ఎందుకు ఇచ్చాడంటే, మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉండాలి. ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు గాని, కట్టడలు గాని, ధర్మ విధులు గాని, న్యాయ విధులు గాని వీటిని మీరు అనుసరించి జీవించినట్లయితే మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడుగా ఉంటాను అని వారికి చెప్పటానికి, తెలియజేయడానికి ఈ ధర్మశాస్త్రమును వారికి అనుగ్రహించి ఉన్నాడు. మరొక మాట మనం చూస్తే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి శాసనములు, కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. వారు బ్రతుకు దినములన్నింటిలో కూడా వాటిని జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారంగా వారు జీవించటానికి, ఆ ధర్మ విధులను, ధర్మశాస్త్రమును అనుసరించడానికి దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. అలాగే మనం మరొక మాట మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి ఎలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. మరొక మాటను చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు, ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నదని. ప్రియులారా, మరి దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నీ దేవుడని యెహోవాకు భయపడి
దేవునికి భయపడాలి. ఇశ్రాయేలీలకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే వారు దేవునికి భయపడాలి. ఇశ్రాయేలీలు దేవునికి భయపడే నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, దేవుడు ఏ కట్టడలు అయితే ఇచ్చాడో వాటన్నిటినీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిలను గైకొనాలి. నీ బ్రతుకు దినములన్నింటిని కూడా దేవుడు నీకు ఏవి ఆజ్ఞలుగా ఇచ్చాడో, ఏవి కట్టడలుగా ఇచ్చాడో, ఏవి నియమాలుగా ఇచ్చాడో, ఏవి ధర్మ విధులుగా ఇచ్చాడో, ఏవి న్యాయ విధులుగా ఇచ్చాడో వాటన్నింటిని కూడా నీవు అనుసరించాలని చెప్పేసి దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ప్రియులారా, మరొక మాట మనం చూద్దాం. మరి నిబంధన అనగానేమి? బైబిల్ గ్రంథంలో ప్రధానముగా ఎన్ని నిబంధనలు కలవు అని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, నిబంధన అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య లేదా సమాజముల మధ్య జరిగే ఒప్పందమును నిబంధన అని అంటారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నాడు. నిబంధన అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య లేదా సమాజముల మధ్య జరిగేటటువంటి ఒప్పందం ఏదైతే ఉంటుందో దానిని నిబంధన అని అంటారు. ప్రియులారా, అయితే బైబిల్ గ్రంథము ప్రధానముగా రెండు నిబంధనలు ఉన్నాయి ప్రియులారా. మొదటిది ఏంటంటే మొదటి నిబంధన లేదా పాత నిబంధన లేదా మోషే ధర్మశాస్త్రము. రెండవదిగా రెండవ నిబంధన లేదా క్రొత్త నిబంధన లేదా క్రీస్తు ధర్మశాస్త్రం. అయితే ప్రియులారా, ఈ మొదటి నిబంధన లేదా పాత నిబంధన లేదా మోషే ధర్మశాస్త్రం గురించి మనం పరిశీలన చేసుకుంటే పాత నిబంధన లేదా మొదటి నిబంధన అని ఈ మొదటి నిబంధన గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని వచనాలను మనం చూసుకొని ముందుకి కొనసాగుదాం. ప్రియులారా, మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాత గీలు ఉడిగిపోవునో అది అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేసుకుంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, మనము ఏదైనా ఒక వాచ్ కొన్నాము, అది ఒక 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు అయిపోయింది, అది సరిగ్గా పనిచేయటం లేదు, అది బాగోలేదు, సరిగ్గా తిరగటం లేదు అనుకున్నప్పుడు మరి మరలా మనం ఇంకొక వాచ్ను కొంటాం. ఇంకొక వాచ్ను కొన్న తర్వాత మరి ఈ 2 వాచ్లు కూడా మన దగ్గరే ఉంటాయి. మొదటగా ఒక వాచ్ కొన్నాము, అది 2-3 సంవత్సరాలు అయింది, అది సరిగ్గా పనిచేయట్లేదు, తిరగటం లేదు, ఆగిపోతుంది అని చెప్పేసి మరి దానివల్ల విసుగు చెంది మరి వాచ్ను మనం కొన్నాం. వాచ్ను కొన్నప్పుడు ఆ 2 వాచ్లు కూడా మన దగ్గర ఉంటాయి. ఈ 2 వాచ్ల గురించి మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు మరి ఇది పాతది, ఇది కొత్తది అని చెప్తాం. ఏమంటాం అంటే ఇది పాతదండి, ఇది కొత్తదండి అని చెప్తాం. ఎందుకు పాతది, అది మొదటిది ఎందుకు పాతది అయింది అని మనం పరిశీలన చేసుకుంటే క్రొత్తది కొన్నాము కాబట్టి మొదటిది పాతది అయిపోయింది. మరి అలాగే అది క్రొత్తది లేకపోతే ఆ ఒకటే ఉంటది మన దగ్గర. కాబట్టి ప్రియులారా, అందుకనే ఈ చదవబడిన లేఖన భాగంలో ఏమంటుందంటే క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఆయన ఏదైతే మరి క్రొత్త నిబంధన అని చెబుతున్నాడో ఆ క్రొత్త నిబంధన అని చెప్పుట ద్వారా మొదటిది మరి పాతదైపోయింది. అలాగే మనం పరిశీలన చేసుకుంటే ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ కూడా రాయబడి ఉన్నది. మొదటి నిబంధన అది కొట్టివేయబడింది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అలాగే మరొక మాటను మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాలను మనం పరిశీలన చేసుకుంటే ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఆ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనదే, దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ మరి సీనాయి కొండ సంబంధమైనది అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరిశీలన చేద్దాం ప్రియులారా. సీనాయి కొండ సంబంధమైనది అని అంటే అర్థం ఏంటి? దేవుడు సీనాయి కొండ మీద ఏమి ఇచ్చాడంటే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అదే పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధులు వారసులా అంటే వాళ్ళ వారసులు కాదు, వారు మరి దాస్యంలో ఉండటానికి పిల్లలకు అంటుంది. వారు వారసులు కాదు, దాస్యంలో ఉన్నటువంటి వారు వారసులు కానేరారు. దాస్యంలో ఉన్నటువంటి వారు మరి
వారు వారసులు ఎప్పటికీ కారు, వారు దాస్యంలో ఉండటానికి పిల్లలు అంటుంది. అయితే ప్రియులరా, ఈ పాత నిబంధన గురించి కొన్ని పర్యాయ పదాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ పర్యాయ పదాలు మనం ఒక జ్ఞాపం చేసుకుంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే పాత బట్ట క్రొత్త బట్ట అని ఉంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే పాత తిత్తి క్రొత్త తిత్తి అని ఉంటుంది. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు చూస్తే పాతదైన పులిపిండి అనగా పాత ధర్మశాస్త్రము. ఇవి పాత నిబంధన గురించి పర్యాయ పదాలు. అయితే ప్రియులారా, మనం కంటిన్యూ చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మరి అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అని చెప్పేసి రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మొదటి నిబంధన లోపము లేనిదైతే, మొదటి నిబంధనలో లోపం ఉన్నది కాబట్టి రెండవ దానికి అవకాశం వచ్చింది అని చెప్పేసి ఈ వచనంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది అని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నది. అలాగే ప్రియులారా, మరి 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగమును మనం పరిశీలన చేసుకుంటే మొదటి నిబంధన కాలము అంటే అర్థమేంటి ప్రియులారా? ఒకసారి జ్ఞాపం చేసుకున్నది. మొదటి నిబంధన కాలం అనగా ధర్మశాస్త్రము అమలులో ఉన్నటువంటి కాలము, ధర్మశాస్త్రము ఏలుచున్నటువంటి కాలము, ధర్మశాస్త్రానికి లోబడి జీవించుచున్నటువంటి కాలము ప్రియులారా. అందుకని అంటున్నారు కదా, మరి అందుకని ధర్మశాస్త్రం మొదటి నిబంధన కాలం అంటున్నాడు. చదవబడిన వాక్య భాగం మనం పరిశీలన చేసుకుంటే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములు అంటున్నాడు. మొదటి నిబంధన కాలంలో అపరాధములు జరిగి ఉన్నాయి. అసలు మొదటి నిబంధన కాలం అంటే ఏంటి? ఈ మొదటి నిబంధన కాలం గురించి మనం పరిశీలన చేసుకుంటే మొదటి నిబంధన కాలం అనగా ధర్మశాస్త్రం అమలో ఉన్నటువంటి కాలము, ధర్మశాస్త్రం ఏలుచున్నటువంటి కాలము, ధర్మశాస్త్రానికి లోబడి జీవించుచున్నటువంటి కాలము అని చెప్పేసి ఇక్కడ లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియులారా, లేకపోతే రెండవ నిబంధన లేదా క్రొత్త నిబంధన గురించి మనం మరికొన్ని మాటలు మనం చూసుకొని ముందుకి కొనసాగుదాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చిచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును అంటున్నాడు. ఒక కాలం వచ్చిచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితో యోధా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేస్తానని చెప్పేసి ఇక్కడ మరి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియులారా, అలాగే 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆయన మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. ప్రియారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగమును మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ అక్షరము అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అక్షరం అనగా రాతి పలకల మీద వ్రాయబడినటువంటి చట్టమును అక్షరము అంటారు. ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్షరం అనగా రాతి పలకల మీద వ్రాయబడినటువంటి చట్టమును మరి అక్షరము అంటారు. ఆత్మ అనగా మెత్తనైనటువంటి హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మ ద్వారా వ్రాయిచున్న పరిచర్యను క్రొత్త నిబంధన అంటారు. ప్రియులారా, అయితే ప్రియులారా, మన పరిచయం చేసుకుందాం. మరి ఈ వచనాలను మనం జ్ఞాపం చేసుకుని మనం ఇంకా ముందుకు కొనసాగినట్లయితే మరొక సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మోషే ధర్మశాస్త్రం అని వేటిని పిలుచుట వేటినే అంటారు. మోషే ధర్మశాస్త్రం అని వేటిని అంటారు. ప్రియులారా, జ్ఞాపం చేసుకున్నాం. మొదటి నిబంధన లేదా పాత నిబంధన మనం కొన్ని వచనాలను మనం చూసాం. అదే ప్రియులారా, మరి ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే మోషే ధర్మశాస్త్రం అని వేటిని అంటారు. ప్రియులరా, మనం పరిశీలన చేసుకుంటే పంచకాండములు అనగా మరి ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5
గ్రంథములను, ఈ 5 పుస్తకములను మరి యోధులు ధర్మశాస్త్ర గ్రంథం అని పిలిచేవారు. ప్రియులారా ఆలోచించండి, పంచకాండములు అనగా ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూదులు ధర్మశాస్త్ర గ్రంథం అని పిలిచేవారు. బైబిల్ నందలి మొదటి 5 పుస్తకములు అనగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మాత్రమే మోసే ధర్మశాస్త్రము లేదా మొదటి నిబంధన లేదా పాత నిబంధన అని అంటారండి. మొదటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పంచకాండములు లేదా ధర్మశాస్త్రము అని చెప్పేసి అంటారు. అయితే ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి అనేకులు ఆది కాండం నుండి మలాఖీ వరకు ఉన్నటువంటి గ్రంథములన్నీ కూడా మరి వాటన్నిటిని కలిపి మరి పాత నిబంధన లేదా మోసే ధర్మశాస్త్రం అని చెప్పేసి వారు పొరబడుతున్నారండి. వాళ్ళు అంటున్నారు, వారు చెప్పేది ఏంటంటే మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆది కాండం నుంచి మలాఖీ వరకు చివరి పుస్తకమైనటువంటి మలాఖీ వరకు ఈ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలను కలిపి వారు ధర్మశాస్త్రం అని చెప్పేసి చాలా మంది పొరబడుతూ ఉన్నారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి నిబంధన లేదా పాత నిబంధన లేదా మోసే ధర్మశాస్త్రం అనగా పంచకాండములైనటువంటి 5 పుస్తకాలు మాత్రమే ధర్మశాస్త్రము. ప్రియులారా మరి యెహోషువ నుంచి మరి మలాఖీ వరకు వ్రాయబడినటువంటి ఆ చరిత్ర ఏంటని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా పంచకాండములైన మోసే ధర్మశాస్త్రమును అనుసరించి జీవించిన ఇశ్రాయేలీల జీవిత విధానమును గూర్చి తెలియజేయు చరిత్ర బైబిల్ గ్రంథమునందు యెహోషువ గ్రంథం నుండి మలాఖీ వరకు ఉన్నది. ఇది ప్రియులారా ఈ యెహోషువ గ్రంథం నుంచి మలాఖీ వరకు ఉన్నటువంటి పుస్తకాలలో ఏమున్నది అని మనం పరిశీలన చేసుకుంటే ఈ పంచకాండములైనటువంటి లేక ధర్మశాస్త్రం అని పిలువబడుతున్నటువంటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి జీవించిన ప్రజల జీవిత విధానాలను మిగిలినటువంటి పుస్తకం అనగా యెహోషువ గ్రంథం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలు కూడా మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి యెహోషువ గ్రంథం నుండి మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలు ధర్మశాస్త్రము కాదు. ధర్మశాస్త్రం అంటే ఈ 5 పుస్తకాలు మాత్రమే, పంచకాండములని వేటినైతే పిలుస్తున్నారో ఆ పంచకాండములు మాత్రమే ధర్మశాస్త్రము. మొత్తం పుస్తకాలు అంటే ఆది కాండం నుంచి మలాఖీ వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథములు కాదు. మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి గమనించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానము వరకు కూడా ఇశ్రాయేలీల పంచకాండములైన మోసే ధర్మశాస్త్రము అనుసరించి జీవించేవారు. ప్రియులారా సరే మనం జ్ఞాపం చేసుకుందాం, యేసుక్రీస్తు కూడా మరి శిలువ మరణ సమాధి పునరుద్ధానం వరకు కూడా ఇశ్రాయేలీల పంచకాండములైన మోసే ధర్మశాస్త్రమును అనుసరించే జీవించాడు. వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే సువార్తలు 4 సువార్తలు కూడా అవి ధర్మశాస్త్ర గ్రంథాల కిందే మనకి స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన జీవించాడు. ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన జీవించాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలిగాడు. ధర్మశాస్త్రం కొట్టివేయగా అంత ఆషామాషి కాదు. ధర్మశాస్త్రం కొట్టివేయాలంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అనుసరించాలి, పాటించాలి, దానికి లోబడి జీవించి అప్పుడే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలుగుతారు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు ఎవరి ద్వారా అనుగ్రహించబడెను? ఇది ఒక సైడ్ హెడ్డింగ్ ప్రియులారా. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు ఎవరి ద్వారా అనుగ్రహించబడెను అని మనం పరిశీలన చేసుకుంటే ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు మోషే ద్వారా అనుగ్రహించబడెను అని చెప్పేసి లేఖనములలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చూద్దాం ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను అని ఉంటది. అలాగే రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అక్షనాచారాధులను వాగ్దానములను వీరివి అంటే ఇశ్రాయేలీలు అండి, వీరివి
వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానులను అక్షరాచారాదులను వాగ్దానములను వీరిగా చెప్పేసి లేఖనాలలో రాయబడి ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా ఇంకా మనం జ్ఞాపం చేస్తున్నట్టయితే ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి ప్రియులారా. అయితే మనం జ్ఞాపం చేస్తున్నాం. అయితే ప్రియులారా, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలకు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రములు లేవు కనుక మరి ఆది కాండము ధర్మశాస్త్రము ఎలా కాగలదు అని మరి ప్రశ్నించవచ్చు. ప్రియులారా, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగబడి రక్షణ పొందాము అని చెప్పుకున్న వారు నిజముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను వారు జన్మించిన వారైతే వారు దేనిని బట్టి నడుచుకుంటారంటే ఆత్మ యొక్క నియమమును బట్టి నడుచుకుంటారు. ఆత్మ యొక్క నియమమును బట్టి నడుచుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్న అనేది వారి జీవితాలలో గ్రంథమును పరిశీలన చేసిన వాళ్ళైతే ఈ మాట వాళ్ళకి ఖచ్చితంగా వారి హృదయాల్లో వచ్చి తీరాలి. ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలకు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఆది కాండములో లేవు కనుక ఆది కాండము ధర్మశాస్త్రము ఎలా కాగలదు అని ప్రశ్నించవచ్చును. ప్రియులారా, ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం పరిశీలన చేసుకుంటే మొదటిలో మరి పంచకాండములు అని చెప్పబడుతున్నటువంటి గ్రంథం అనగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలు కూడా ఒకే గ్రంథముగా ఉండేవి. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా పట్టణంలో హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథము 70 మంది పండితుల ద్వారా గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. దీనినే సెప్టాజియంట్ అంటారు. ప్రియులారా, ఆ సమయమున ఒకే గ్రంథముగా ఉన్న ధర్మశాస్త్ర గ్రంథమును చదువరులకు అనుకూలముగా ఉండుటకు 5 భాగాలుగా విభజించారు. కనుక నేడు మనకు 5 పుస్తకాలుగా ఉన్నవి, కానీ ప్రారంభములో ఇది ఒకే ఒక గ్రంథముగా ఉన్నది. ఈ 5 గ్రంథములు పంచకాండములను పిలువబడేటటువంటి 5 పుస్తకములు కలిపి ఒకే ఒక గ్రంథముగా ఉండేది. అయితే చదువరులకు అనుకూలముగా ఉండాలని చెప్పేసి చదువరులు మరి దీన్ని గ్రహించాలని చెప్పేసి వారికి అనుకూలముగా ఉండటానికి మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథము 70 మంది పండితుల ద్వారా గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. దీనినే సెప్టాజియంట్ అంటారు. అయితే ప్రియులారా, ఈ 5 భాగాలు కూడా మరి 5 భాగాలుగా విభజింపబడింది. నేడు మనకు ఇవి 5 పుస్తకాలుగా ఉన్నవి, కానీ ప్రారంభంలో ఇది ఒకే ఒక గ్రంథముగా ఉన్నది. అయితే ప్రియులారా, మరొక ప్రశ్న ఏంటంటే మరి యేసుక్రీస్తు మరియు అపోస్తుల కాలం నాటికి వేటిని కూడా ధర్మశాస్త్రం అని పిలిచిన వాడికిలోనికి వచ్చింది. ఇది మనము కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం మీద మనకు అవగాహన ఉంటేనే బైబిల్ గ్రంథం మీద మనకు అవగాహన ఉంటది. మరి ఈ బైబిల్ గ్రంథంలో మరి క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అనుసరించి జీవించవలసినటువంటి చట్టం ఎక్కడ ఉన్నది, బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నది అనేది మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఈ ధర్మశాస్త్రం గురించి మనకి అవగాహన ఉండాలి. సంపూర్ణ గ్రహింపు అనేది కావాలి. ఈ ధర్మశాస్త్రం మీద గ్రహింపు అనేది లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో నీకు ఏ మాట కూడా నీకు అర్థం కాదు. అసలు యేసుక్రీస్తు ఎవరో నీవు తెలుసుకోలేవు. యేసుక్రీస్తు గురించి నీకు ఉన్నటువంటి అవగాహన అది శూన్యముగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ యేసుక్రీస్తు మరి అపోస్తుల కాలం నాటికి వేటిని కూడా ధర్మశాస్త్రములు అని పిలిచడం వాడుకలోనికి వచ్చింది అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పంచకాండములు అనగా ధర్మశాస్త్రం ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు మాత్రమే మోసే ధర్మశాస్త్రం లేదు, యెహోవా ధర్మశాస్త్రం మీద పాత నిబంధన అని అంటారని చెప్పేసి ఇది వరకు మనము నేర్చుకొని ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే మరి క్రీస్తు మరియు అపోస్తుల కాలం నాటికి ప్రవక్తల గ్రంథములను కూడా ధర్మశాస్త్రం అని పిలిచిన వాడుకలోనికి వచ్చింది. ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధర్మశాస్త్రం అని పిలిచిన వాడుకలోనికి వచ్చింది. ఉదాహరణగా కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. మరి అందుకు యేసు మీరు దైవములని నేను అంటిని అని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ఈ చక్కటి మాట ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అని ఏదైనా మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎక్కడ ఉన్నదంటే
యోహాను సువార్త 10:34 ఈ మాట మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ అయితే లేఖనము పంచకాండములలో కాక కీర్తన గ్రంథంలో కూడా ఉన్నది. ఈ లేఖనము పంచకాండములలో కాకుండా మరి కీర్తన గ్రంథంలో కూడా ఉన్నది. చూద్దాం. కీర్తనల గ్రంథము 82:6 మనం పరిశీలన చేసుకుంటే, మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేను సెలవిచ్చి ఉన్నాను అంటున్నాను. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి అపోస్తుల కాలం నాటికి వేటిని కూడా మరి ధర్మశాస్త్రం అని పిలిచిన వాడుకలోనికి వచ్చిందంటే, మరి ప్రవక్తల గ్రంథములు కూడా ధర్మశాస్త్రం అని పిలిచిన వాడుకలోనికి వచ్చింది. ఎందుకు ప్రవక్తల గ్రంథములు ధర్మశాస్త్రం అని పిలిచిన వాడుకలోనికి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు దైవములనియో మీరు సర్వోన్నతుని కుమారులనియో నేను సెలవున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా చూడండి, ఇలాగా మనం పరిశీలన చేసుకుంటే ఇంకా మరి చాలా విషయాలు మనకి కనబడతా ఉంటాయి. ప్రియులారా మనం ఇంకా ముఖ మాట చూసుకుంటే, నన్ను నిర్హేతుకముగా ద్వేషించరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగూ జరుగును అని యోహాను సువార్త 15:25 వ్రాయబడి ఉన్నది. ఈ లేఖనము పంచకాండములలో కాక కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 35:19 మనం పరిశీలన చేసుకుంటే, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, పై వచనములన్నింటిని బట్టి మరి యేసుక్రీస్తు మరియు అపోస్తుల కాలం నాటికి మరి కేవలము పంచకాండములను మాత్రమే కాక ప్రవక్తల గ్రంథములను కూడా ధర్మశాస్త్రం గ్రంథములను పిలిచిన వాడికలోనికి వచ్చిందని మరి చాలా స్పష్టంగా మనము గ్రహించగలుగుతున్నాం. ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే, మరి యేసుక్రీస్తు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలకు మోసే ద్వారా ఇచ్చిన పంచకాండములనే ధర్మశాస్త్రం అని అంటారు. ఏలైనగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడే, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలకు మోసే ద్వారా ఇచ్చిన పంచకాండములు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మశాస్త్రం అని చెప్పేసి అంటారు. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులు నివసించిన కాలము 430 సంవత్సరం అని లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. నిర్గమకాండము 12:40 చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు అని వ్రాయబడి ఉన్నది. ఈ 430 సంవత్సరములు గడిచిన తర్వాత దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను మరి వెలుపలికి రప్పించిన దినమున వారితో చేసిన నిబంధనయే ధర్మశాస్త్రం అని లేఖనములలో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ 430 సంవత్సరం ఐగుప్తు దేశంలో వారి బానిసత్వములో ఉన్నటువంటి ఈ 430 సంవత్సరములు గడిచిన తరువాత దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను వెలుపలికి రప్పించి మరి వారితో చేసినటువంటి రప్పించిన దినమున దేవుడు వారితో చేసినటువంటి నిబంధనయ ధర్మశాస్త్రం అనే లేఖనములలో వ్రాయబడినది. ఈ లేఖన భాగంలో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:9 మనం పరిశీలన చేసుకుంటే, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేరు గనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభు సెలవిస్తున్నాడని చెప్పేసి లేఖనం రాయబడింది. అలాగే గలతీ పత్రిక 3:17 పరిశీలన చేసుకుంటే, నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము అని లేఖనములలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ వచనమును బట్టి మనం గ్రహించగలము. అయితే ప్రియులారా, ఈ ధర్మశాస్త్రమును దేవుడు తన సేవకుడైన మోసే ద్వారా అనుగ్రహించాడని చెప్పేసి లేఖనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు మోసే ద్వారా అనుగ్రహించిన ఈ ధర్మశాస్త్ర గ్రంథము ఇలాగ పంచకాండములను అనుసరించి జీవించిన ప్రజల జీవిత విధానమును గూర్చి యెహోషువ గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు కూడా మరి అక్కడ వ్రాయబడిన దేవుడు మరి నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడారని చెప్పేసి లేఖనములలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. ఈ మాటలన్నీ కూడా మరి పంచకాండములలోని మరి ఆజ్ఞలకు అనుబంధమైనవి కానీ అవి వేరు కావు. ఈ మాటలన్నీ కూడా మరి పంచకాండములోనే ఆజ్ఞలకు అనుబంధమైనవి కానీ ఈ మాటలు వేరైనవి కావు. కనుక
క్రీస్తు మరియు అపోస్తుల కాలం నాటికి ప్రవక్తల గ్రంథం కూడా ధర్మశాస్త్రం అని పిలిచిన వాళ్ళలోనికి వచ్చింది. ప్రియులారా, మరొక విషయం ఏంటంటే, క్రీస్తు నందు ధర్మశాస్త్రం కొట్టివేయబడినది లేదా పాత నిబంధన క్రీస్తు నందు కొట్టివేయబడినది అని చెప్పబడినటువంటి మరి వచనములన్నీ కూడా మరి దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్టు ధర్మశాస్త్రం అనగా పంచకాండములు మరి పంచకాండములలో మరి అవి వర్తిస్తాయి. దాని ప్రవక్తల గ్రంథంలోకి వర్తించు. ప్రియరేఖ మన కొన్ని వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మరియు వారి మనస్సులో కఠినమైన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముచ్చిగే నిలిచి ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, మరొక మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేస్తేను అని చెప్పేసి లేఖనములు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే మరి పాత నిబంధన కొట్టివేయబడినది అనగా దేవుడు మోషే ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయబడినని చెప్పేసి మనకి ఈ వచనములను బట్టి మనము గ్రహించగలము. అయితే దీని ద్వారా మరి దేవుని యొద్దకు మనం చేరగలుగుతున్న. ప్రియులారా, ప్రవక్తల గ్రంథములు కూడా కొట్టివేయబడినవి కాదు, ధర్మశాస్త్రమే కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం అనగా ఈ పంచకాండములు ఏవైతే ఉన్నాయో, ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ పంచకాండములు 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొట్టివేయబడింది. ప్రియుల పాత నిబంధన కొట్టివేయబడినది అనగా దేవుడు మోసే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రము కొట్టివేయబడినని భావము. అంతేగాని ప్రవక్తల గ్రంథము కూడా కొట్టివేయబడినని కాదు. ప్రవక్తల గ్రంథాలు కొట్టివేయలేదు ఆయన. ప్రవక్తల గ్రంథాలు కాదు, పాత నిబంధనలు చెప్పబడినటువంటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొట్టివేయబడింది. అయితే ప్రియులారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి బైబిల్ గ్రంథ కాల చరిత్రలో ఎన్ని జనాంగములు కలరు, ఇది మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథ కాల చరిత్రలో ఎన్ని జనాంగములు కలరు? ఈ బైబిల్ గ్రంథ కాల చరిత్రలో 2 ప్రధానమైనటువంటి జనాంగములు కలరు. అవి 1 ఇశ్రాయేలీలు, 2 క్రైస్తవులు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథ కాల చరిత్రలో 2 ప్రధానమైనటువంటి జనాంగాలు ఉన్నారు. 1 ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల గురించి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మరి ధర్మశాస్త్రము అమలులో ఉన్నటువంటి కాలంలో మాత్రమే మరి ఇశ్రాయేలీలు దేవుని జనాంగముగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోనండి ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ధర్మశాస్త్రము అమలులో ఉన్నటువంటి కాలంలో మాత్రమే ఇశ్రాయేలు దేవుని జనాంగముగా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని జనాంగముగా ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రము కొట్టివేయబడిందో వారు అన్యజనులుగా మారిపోయారు. ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో మాత్రమే ఇశ్రాయేలీలు దేవుని జనాంగముగా ఉన్నారు. అయితే ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో జనాంగము 2 భాగాలుగా విభజింపబడింది. ఒక దేవుని జనాంగము, 2 అన్య జనాంగము. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రము అమలులో ఉన్నటువంటి కాలంలో జనులు 2 భాగాలుగా విభజింపబడ్డారు. ఈ ధర్మశాస్త్రము ప్రజలను 2 భాగాలుగా విభజించింది. ఒకటి దేవుని జనాంగం అనగా ధర్మశాస్త్రము కలిగినటువంటి ఇశ్రాయేలీలు దేవుని జనాంగముగా పిలువబడి ఉన్నారు. రెండవది అన్యజనులు, ధర్మశాస్త్రము లేనటువంటి వారు అన్యజనులుగా పిలువబడ్డారు. అన్య జనాంగం అనగా ధర్మశాస్త్రము లేని వారు అన్య జనాంగముగా పిలువబడేవారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారైనను
తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. ప్రియులారా, ఇక జ్ఞాపం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రం లేనటువంటి అన్య జనాంగము, ధర్మశాస్త్రం లేని అన్యజనులు మరి అన్య జనాంగముగా పిలువబడ్డారు అని చెప్పేసింది. ఈ ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను వారు చేస్తే ప్రియులారా, వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రంగా పిలువబడుతున్నారని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నారు. ప్రియులారా, ఇంకా మనం పరిచయం చేసుకుంటే యోహాను సువార్త 7:49 చూస్తే, అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలీలు అన్యజనులతో సహవాసము చేయవచ్చునా? ఇది ఒక ప్రశ్న. ప్రియులారా, సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అమలులో ఉన్నటువంటి కాలంలో ఈ ధర్మశాస్త్రము ప్రజలను 2 భాగాలుగా విభజించింది. ఒకటి ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు, 2 ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు. ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు దేవుని జనాంగముగా పిలువబడ్డారు. మరి ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు, ధర్మశాస్త్రం లేనటువంటి వారు అన్యజనులుగా పిలువబడి ఉన్నారు. అయితే ప్రియులారా, ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు అనగా సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలీలు అన్యజనులతో సహవాసం చేయవచ్చునా? ప్రియులాన్ని మనం పరిశీలన చేసుకుంటే సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలీలు అన్యజనులతో సహవాసము చేయకూడదు. ప్రియుల అపోస్తుల కార్యములు 10:28 అప్పుడు అతడు అన్య జాతి వాడితో సహవాసం చేయటి అయినను అట్టి వాణిని ముట్టుకొనటి అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అలాగైతే ప్రియులరా, మరి ఇశ్రాయేలీలు అన్యజనులను వేరుపరిచేది ధర్మశాస్త్రం. వీళ్ళిద్దరిని వేరుపరిచేది ధర్మశాస్త్రమే. ఇశ్రాయేలీలను అన్యజనులను వేరు చేసేది ధర్మశాస్త్రం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 మనం చదువుకున్నాం కదా, ఆయన మన సమాధానమై ఉండే మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని ఉన్నది. ప్రియులారా, మరి చదవబడిన లేఖన భాగంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏమన్నదంటే, ఆయన మన సమాధానమయ్యండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత. ప్రియులారా, ధర్మశాస్త్రమును క్రీస్తు ప్రభు వారు తన శరీరమందు కొట్టివేశాడు. కలువరి శిలువలో ఆయన ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేశాడు. ప్రియులారా, ఇకపోతే 2వ జనాంగమైనటువంటి క్రైస్తవుల గురించి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి 2వ జనాంగం ఎవరు? వీరు వేటిని అనుసరించి జీవించాలి అని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, 2వ జనాంగం అనగా క్రైస్తవులు వీరు అనుసరించి జీవించవలసిన చట్టం ఏంటి అని మనం పరిశీలన చేసుకుంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:26-29 మనం పరిశీలన చేసుకుంటే, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియులారా, అంత చక్కగా వ్రాయబడిందండి మాట. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అన్నదానికి కింద చెప్తూ ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడిందో, యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును తన శరీరమందు ఎప్పుడైతే కొట్టివేశాడో అప్పుడు అక్కడ ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు వారు అన్యజనులుగా మారిపోయారు. ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు మరి వారు అన్యజనులుగా ఉన్నారు. వీరందరూ కూడా ఏకమైపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఉన్నది కాబట్టి వారిద్దరిని వేరు చేసింది. వీరు ఇశ్రాయేలీలు, వీరు అన్యజనులు అన్నది. అంటే ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు ఇశ్రాయేలీలు అయితే ధర్మశాస్త్రం లేనటువంటి వారు అన్యజనులు. వీరిద్దరిని వేరు చేసేది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రమే లేనప్పుడు మరి వీరందరూ కూడా ఏకమే. వీళ్ళందరూ అన్యజనులే. వీరందరూ అన్యజనులు కాబట్టి ఆ అన్యజనుల గురించి చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మరి యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్పారంటే క్రీస్తు రక్షణ పొందే విషయంలో కొంతమంది ప్రభుత్వులు ఈ ఒక్క మాటను తీసుకుని
ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు అన్న మాటను వక్రీకరించి వారు మరొక విధముగా వారికి అనుకూలముగా వారు మాట్లాడుతున్నారు. ఏంటంటే స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చును, స్త్రీ సంఘంలో బోధించవచ్చును. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదా, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, వీరందరూ క్రీస్తు ఏకముగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పురుషుడు బోధ చేయొచ్చు, స్త్రీ కూడా బోధ చేయొచ్చు. ప్రియులారా, ఎంత విడ్డూరంగా ఉన్నది. సో బైబిల్ గ్రంథం మీకు అర్థమవుతున్నదా? బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తున్నారా? ఇక్కడ చెప్పబడిన మాట దేనికి వర్తించుచున్నది? రక్షణ గురించి చెప్పారు. ఇశ్రాయేలీలు అన్యజనులు ఇద్దరు కూడా ఏకమైపోయారు. వీరందరూ కూడా అన్యజనులుగా ఉన్నారు. మరి వీరందరికీ రక్షణ కావాలి, వీరందరూ క్రీస్తుని వాళ్ళకి రావాలి, వీరందరూ క్రీస్తుని ధరించుకోవాలి. ఇంకా నేను ధర్మశాస్త్రం అమలులో ఉన్నదంటే కాదు, నేను ఇశ్రాయేలీలను నాకు ధర్మశాస్త్రం ఉన్నదంటే కాదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కొట్టివేయబడిన తర్వాత నీకు రక్షణ అవసరము. నువ్వు అన్యజనుడివి, నువ్వు క్రీస్తుని ధరించుకోవాలంటే నువ్వు క్రీస్తు దగ్గరకు రావాలి. క్రీస్తు దగ్గరకు రావాలంటే నువ్వు క్రీస్తు మాటలు వినాలి, నువ్వు బాప్తిసం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం పొందాలి, క్రీస్తు దగ్గరకు రావాలి, నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి. అప్పుడే నీకు విశ్వాసంగా ఉంటావు, అప్పుడే నీవు దేవుడు కుమారునిగా ఉంటావు, అప్పుడే నీవు దేవుడు సంతానంగా ఉండగలుగుతావు, అప్పుడే నీకు పరలోకం ఉంటుంది, అప్పుడే నీవు దేవుని రాజ్యంలో వారసునిగా ఉండగలుగుతావు, అప్పుడే నీకు పరలోక పౌరసత్వం ఉంటుంది, నువ్వు దేవుని ఇంటి వారిగా ఉండగలవు, దేవుడు కుమారునిగా ఉండగలవు. మరి ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పటికీ ఇంకా ధర్మశాస్త్రం అమలులో ఉన్నది. కాబట్టి నేను ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానంటే అది ఎలా కుదురుద్ది? ఇక్కడ కొరింథీ పత్రికలో చూస్తాం కదా, ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడిననే వారికి త్యాగపరచబడక ఆ ముసుగే ఇంకా నిలిచి ఉన్నది. ఈ రోజు ఆ ముసుగులో నిలిచి ఉంటే నీకు రక్షణ లేదు. ఆ ముసుగు నుంచి నువ్వు బయటికి రా. అందుకనే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అన్యజనుల అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. గ్రుడ్డితనంలో ఉన్నారండి. వారి నేత్రంలో తెరవబడలేదు, వారు అంధకారంలో ఉన్నారు, వారు గుడ్డి వారుగా ఉన్నారు, వారు దేవుని లేని పరజనులుగా ఉన్నారండి, వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, వారు దేవునికి అన్యాయస్తులుగా ఉన్నారు, వారు అక్రమము చేయువారుగా ఉన్నారండి, అక్రమకారులుగా ఉన్నారు. మరి అక్రమకారులుగా ఉన్నటువంటి వారు దేవుని దగ్గరకు రావాలి. ఈ దేవుడి దగ్గరకు వస్తే నీ విశ్వాసం ఉంచాలి, క్రీస్తు దగ్గరకు రావాలి, క్రీస్తు విశ్వాసం ఉంచాలి, నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాప జీవితం పొందాలి, క్రీస్తును నీ ప్రభువాన్ని అంగీకరించాలి, క్రీస్తుని నీవు ధరించుకోవాలి. అప్పుడే నువ్వు విశ్వాసంగా ఉండగలుగుతావు. ధర్మశాస్త్రం క్రీస్తునాన్ని కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం అమలులో లేదు. ఈ రోజు నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎలా అనుసరిస్తావు? ప్రియ సహోదరుడా, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ విధంగా జీవిస్తావు? ధర్మశాస్త్రమును బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎవరికి వారు పరిశీలన చేయాలి. ప్రియులారా, మరి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 29 వచనాల్లో వ్రాయబడిన మాటలు మనం చూసాం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అనగా ధర్మశాస్త్రము లేనటువంటి వారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఇక్కడ యూదులు గాని, ఇశ్రాయేలీయులు గాని, దాసులు గాని, స్వతంత్రుడు గాని, పురుషుడు గాని, స్త్రీ గాని, వీరందరూ కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందవలసిన వారై ఉన్నారు. వీరందరూ క్రీస్తును ధరించుకోవలసిన వారై ఉన్నారు. అలాగే రోమ పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి ఆసక్తి ఉంది. ఏంటి ఆసక్తి అంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి ఆసక్తి కాదు, భౌతిక సంబంధమైనటువంటి ఆసక్తి, ఈ భూ సంబంధమైనటువంటి ఆసక్తి. వీళ్ళు ఏంటంటే కేవలము మరి స్వనీతిని కనబరుచుకోవడానికి, వారి యొక్క స్వనీతిని వ్యక్తపరచడానికి వారు చేస్తున్నటువంటి క్రియలవన్నీ కూడా వారు ఆసక్తి కలిగి ఉన్నారని అంటున్నారు. కానీ వారికి ఉన్నటువంటి ఆసక్తి అది జ్ఞానానుసారమైనది కాదు, అది దేవుని చిత్తానుసారమైనది కాదు అని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియులారా, క్రైస్తవులు దేవుని ప్రజలై ఉన్నారు, ఇశ్రాయేలీయులు అన్యజనులై ఉన్నారు.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు మనకు జ్ఞాపం చేసుకుంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రియులారా, ఎంత చక్కగా వ్రాయబడిందని ఈ మాట అర్థమవుతుంది ఎవరికైనా? ఈ మాటను గ్రహించగలుగుతున్నారా? మీరు నిజంగా ఆత్మ యొక్క నియమమును బట్టి నడుచుకుంటున్నారా? లేక మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములుగా భావించి వాటిని అనుసరించి మీరు నడుచుకుంటున్నారా? దేనిని అనుసరించి మీరు నడుచుకుంటున్నారు? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి నడవడికి ఎలా ఉన్నది? ధర్మశాస్త్రం ఇంకా అమలులో ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నారే? ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నేను జీవిస్తానంటున్నారే? పదాజ్ఞలో రాకపోతే అసలు క్రైస్తవులు కాదంటున్నారే? పదాజ్ఞలో రాకపోతే విశ్వాసే కాదంటున్నారే? ప్రియులారా, పదాజ్ఞను అనుసరించమని నూతన నిబంధనలు రాయబడి ఉన్నవా? పదాజ్ఞల వలన విశ్వాసం కలుగుద్దని చెప్పేసి లేఖనాలలో పాత నిబంధనలు వ్రాయబడి ఉన్నదా? విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఎలా కలుగుద్ది అని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నది. ఒకసారి ఆలోచన చేసుకుని ప్రియులారా, రోమపత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత చక్కగా వ్రాయబడింది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీలో విశ్వాసం కలగాలంటే అది క్రీస్తుని బట్టే కలుగుద్ది. క్రీస్తు మాటలు వింటేనే విశ్వాసం కలుగుద్ది. లేకపోతే విశ్వాసఘాతకులుగా మిగిలిపోతారు, అవిశ్వాసులుగా మిగిలిపోతారు. ప్రియులారా, ఆలోచించండి. ఒక్కసారి జ్ఞాపం చేసుకున్న ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఎవరిని అవమానపరచాలని కించపరచాలని కాదు. మీకు ఎవరికీ తెలియదు, మాకు మాత్రమే తెలుసని నేను మీ ముందుకు రావడం అనేది ఈ అంశాన్ని తీసుకొని ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ధర్మశాస్త్రము వలన ఎవరును వారు నీతిమంతులుగా తీర్చబడలేరని చెప్పేసి అలవిస్తుంది. ధర్మశాస్త్రము దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుకు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని యొక్క న్యాయ విధులను, కట్టడాలను, విధులను వారు అనుసరించి నడుచుకోవాలి. వారు బ్రతుకు దినములన్నింటిని కూడా దానిని అనుసరించి నడుచుకోవాలి. కానీ ఇశ్రాయేలు అనుసరించారంటే అనుసరించలేని స్థితిలో ఉన్న రాబోయే పాఠాల విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఒక్క ప్రయోగంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విన్న సహోదరులు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.